కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ని మీ ప్రాంతంలో ప్రారంభించండి. ఇప్పుడు మనకు ఇష్యూ హార్ట్ ఇష్యూ నడుస్తుంది. సో చాలా 15 సంవత్సరాల అనుబంధం ఏమి ఇది తనతో పాటు. సో అసలు ఎలా దాని గురించి మాట్లాడాలి అంటే జానీ మాస్టర్ ఆయన బిహేవింగ్ అయితే నేను 15 years నుంచి చూస్తున్నాను కాబట్టి ఆయన అయితే చాలా మంచోడు మనిషి. అంటే నేను ఆయనతో తిరిగిన అంటే దాదాపు ఒక 5-6 times కలిసాము. ఎక్కువ ఇక్కడ మన అపోలో హాస్పిటల్ దగ్గర స్టూడియోలో ప్రాక్టీస్కి వస్తుండే అనమాట. ఇక నేను కృష్ణానగర్ పోయేటప్పుడు మీ కృష్ణానగర్ కాడ మజీద్లో నమాజ్ చదువుకునే వాళ్ళం ఇద్దరం. నాకు ఆయనతోటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే బాగా చాలా మంచోడు, హార్డ్ వర్కరు, ఓకే మంచి వర్కర్. కానీ ఇది నేను చూసే వరకు షాక్ అయిపోయాను అనమాట. జానీ మాస్టర్ ఏంటి ఇలా చేయడం ఏంటని చెప్పి నాకు కూడా కొంచెం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే అసలు మామూలు విషయం కాదు. అలాగే నేషనల్ అవార్డు కూడా వచ్చింది రీసెంట్గా. నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు ఏమైంది, అసలు ఏంది అనేది నిన్న ఆఫ్టర్నూన్ వరకు టెన్షన్లోనే ఉన్నా. ఇక ఏమైనా వాళ్ళు పోయి పోలీస్ అయితే కంప్లైంట్ పెట్టారు కాబట్టి ఆ పోలీసులు కొంతమంది వాళ్ళ యూనియన్ మెంబర్స్ కొంతమంది ఉన్నారు చూసుకుంటారు. యాక్చువల్గా ఆయన వచ్చి ఇంకా ప్రెస్ మీట్ ఎక్కడ బయట ఇవ్వలేదు కాబట్టి అసలు ఏం జరిగింది అనేది మనకి ఇంకా తెలియదు. యాక్చువల్లీ మనం అంటే చూస్తున్నాం ఈ మధ్య మీటూలు అని. సో అంటే అసలు ఎట్లా ఉంటుంది, ఆఫ్ ది కెమెరా ఎలా బిహేవ్ చేస్తారు అంటే ఇప్పుడు షూట్స్కి వెళ్తే అక్కడ అసలు వాళ్ళకి టైం దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కొన్ని సాంగ్స్లలో హెవీ స్టెప్స్ ఉంటాయి, కొన్ని బాలీవుడ్కి వచ్చేవరకు కొంచెం లూజ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా కొంచెం పెద్ద హీరోలు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు, మన అల్లు అర్జున్ గారు, కొంచెం రామ్ వీళ్ళంటే వాళ్ళు సాంగ్స్ పడితే హెవీ స్టెప్స్ ఉంటాయి అనమాట. సాంగ్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ మాస్టరు, ఇద్దరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్. పెద్ద సాంగ్ అనుకోండి, ఒక 100 members 200 members సాంగ్ అంటే 4 assistants ఉంటారు. వీళ్ళు ముందే కంపోజ్ చేసుకుంటారు, మాస్టర్ అసిస్టెంట్స్ ముందే కంపోజ్ చేసుకున్న తర్వాత గ్రూప్తో ప్రాక్టీస్ చేస్తారు. కొంతమంది హీరోలు ఎక్కువ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వచ్చి రిహార్సల్ చేస్తారు. కొంతమంది టక్కన అక్కడే కొట్టే కౌంటింగ్ కొట్టే వాళ్ళు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయితే లైవ్లో కొట్టేస్తారు అనమాట. వాళ్ళకి షూట్ చేసేటప్పుడు అంత టైం ఉండదు, అంత దృష్టి పెట్టుకోరు, అసలు ఉండనే ఉండదు టైమింగ్. అక్కడ ఎక్కువ వాళ్ళు ఏ షాట్ ఎలా వస్తుంది, ఏ షాట్ని ఎలా క్రియేట్ చేయాలనే టెన్షన్లో ఉంటుంది అనమాట. ఇంత ఉండదు. ఒకవేళ ఉంటే లంచ్ బ్రేక్లో అది కూడా మాస్టర్ వెళ్ళిపోయి జస్ట్ తినేసి జస్ట్ అట్లా రిలాక్స్ అవుతాడా, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ బీజిఎం ఏం ఆడాలి, నెక్స్ట్ సెట్ ఎక్కడ, నెక్స్ట్ షాట్ ఏంటో ఉంటుంది. వాళ్ళకి టైం ఉండదు. టైం ఉంటే షూట్లు లేనప్పుడే తప్ప అంతకుమించి టైం సెట్లో అసలు పాసిబుల్ కూడా కాదనమాట. అది అంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ అంటే అంటున్నారు అక్కడ యువతి చేసిన ఆరోపణలు ఏంటంటే క్యారీవాన్లో ఇలా చేశారు అనేసి తను అంది. సో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్, నిజంగా ఉంటుందా? తను ఎలా ఉంటాడు జనరల్గా క్యారీవాన్లో? అంటే ఇప్పుడు ఏదున్నా తను పిలవాలనుకుంటే ఇప్పుడు ఇద్దరు అసిస్టెంట్ పిలవాలి, తనతో డిస్కషన్ చేయాలంటే ఇప్పుడు ఇద్దరు మేల్ అసిస్టెంట్ ఫీమేల్ అసిస్టెంట్ పెట్టి మూమెంట్ ఏమైనా చూసుకుంటారు. ఆ క్యారవాన్లో కూడా అంత ప్లేస్ ఉండదు. ఇక ఇప్పుడు చనువు ఎలా ఉంటుందంటే బాగా ఆ చనువును బట్టి సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా ఆ చనువులో మనం ఏం చెప్పలేము, ఎందుకంటే అది వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఆ మాస్టర్కి అండర్స్టాండింగ్, అమ్మాయికి అండర్స్టాండింగ్, మేల్ అండర్స్టాండింగ్, ఇంకోటి ఏంటంటే దాంట్లో కూడా అది వాళ్ళ అండర్స్టాండింగే బట్టి ఉంటుంది తప్ప కొన్ని మనం అంత కనుక చెప్పలేము వాడి గురించి. అట్లా అంటే ఇప్పుడు నేను విన్నాను ఇందాక, విభేదాలు ఉన్నాయి మాకు జనరల్గా అసోసియేషన్. యాక్చువల్గా మాది ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు డాన్సర్ కార్డు కోసం ట్రై చేశా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా డాన్సర్గా 2000లో దాదాపు ఒక 10 సార్లు ఆడిషన్కి పోయినా. నన్ను పొట్టి అని చెప్పి నాకు కార్డు ఇవ్వలేదు, హైట్ తక్కువ అని చెప్పి 10 సార్లు ఆడిషన్కి పోతే కూడా మార్క్స్ వేశారు మంచి. నాకు ఓన్లీ హైట్ తక్కువ అని కార్డు ఇవ్వలేదు. కార్డు ఇవ్వకపోతే నేను చాలా బాగా అంటే కార్డు కావాలని వచ్చిన నేను చాలా తిరగలేదు. నన్ను తీసుకొచ్చింది కూడా మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు కూడా తీసుకొచ్చిండు. ఆయన నన్ను ఖమ్మం నుంచి పట్టుకొచ్చిండు. ఇక్కడే ఆఫీస్ ఉండే, ఆఫీస్ కాడ ఆయన దగ్గర పోయి తిరిగి ఆయన కూడా కార్డు ఇప్పిమంటే అప్పుడు సూర్య సినిమాకి సూర్య అనే మోహన్ బాబు గారు మా అసిస్టెంట్కి ప్రెసిడెంట్. అప్పుడు మా అసిస్టెంట్ ప్రెసిడెంట్ గారు సార్ మీరు ఇప్పీలేరు కారంటే అప్పుడు చెప్పిండు అనమాట, నేను కార్డు ఇప్పిలేను రా అని. ఇక తర్వాత ఆయనకి ఇప్పిలేడని ఫీలింగ్ వచ్చింది నాకు. తర్వాత నేను ఎంతో చాలా ట్రై చేసిన, నువ్వు ఎందుకు కార్డు ఇవ్వట్లేదు నాకంటే హైట్ తక్కువ అంటారు. శేఖర్ ఏ హైట్ ఉన్నాడు, నాకంటే కొంచెం ఉంటాడేమో. వాళ్ళ దాంట్లో నిక్సన్ మాస్టర్ ఫీల్ మై లవ్ సాంగ్ చేసిన ఆయన ఎంత హైట్ ఉంటాడు. వాళ్ళు కావాలని కొంతమందిని దృష్టిలో పెట్టుకున్నారు, మనసులో పెట్టుకుని తొక్కేస్తాను. నేను వచ్చింది సైడ్ డాన్సర్ కోసం, 50,000 కూడా కడతా అని చెప్పి అప్పుడు. కానీ నాకు కార్డు ఇవ్వలేదు. నాకు కార్డు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే నేను చేసిన తప్పు ఏంటంటే 2002లో
ఖమ్మంలో రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీలు పెట్టా. ఖమ్మంలో చాలా పెద్ద ప్రోగ్రామ్ అప్పుడు. 5,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ పెట్టి నా బుద్ధి తక్కువ ఇక్కడ వాళ్ళని జడ్జిమెంట్కి తీసుకెళ్ళా. ఎవరెవరిని? రమేష్ కపిల్ కన్నా అని. తర్వాత నెక్స్ట్ ఇంకోసారి పెట్టినప్పుడు ప్రెసిడెంట్ అని తీసుకెళ్ళా. అప్పట్లోనే ఒక ఖమ్మం నిండా ఓ బషీర్ 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 అంత జనం నా అంటే మస్తుండే. అభి సినిమా హీరో కమలాకర్ గారు గెస్ట్కి వచ్చిండు. వచ్చిన తర్వాత వీడికి ఇప్పుడు ఇంత ఫేమ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ గమనిస్తారు కదా, తెలుసు కదా మీకు. అందులో కూడా నీ ముస్లిం కార్డు ఇవ్వమంటే ఎంత తిరిగినా కార్డీలే. అప్పుడు కార్డు ఇవ్వకపోతే నేను షూటింగ్ చూడటానికి వెళ్తుంటే అప్పుడు ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి సాంగ్ నడుస్తుంది. గరం గరం బేలుపూరిని ప్రభుదేవ్ మాస్టరు, శ్రీకాంత్ గారు, కొరియోగ్రాఫర్ లారెన్స్ మాస్టర్ గారు. నేను పోతుంటే చూశానమాట. చూసి ఏ బాబు ఇట్రా అని పిలిచాను నన్ను. అది ఎందుకు నాకు కూడా తెలియదు. ఎవరేమో అబద్ధం అనుకున్నా అని నేను పట్టించుకోను. చూసిన తర్వాత మాస్టర్ నమస్తే మాస్టర్ అంటే నువ్వు మొలల మీద డ్యాన్స్ వేస్తావు కదా అన్నారు. అవును సార్ అన్న. నేను ఇట్లా టేబుల్ కొట్టుకున్న పైన మొలలు ఉంటాయి అనమాట. ఆ మొలలకి లెగ్స్ తోటి డ్యాన్స్ చేసేవాడిని. అప్పుడు వీసా టీవీ ఉండే. అప్పుడు వీసా టీవీలో నా లైవ్ ఎక్కడ చూసారు అని. నీకు ఏందమ్మా ఇక్కడ తిరుగుతున్నాయిందంటే సార్ నాకు కార్డు కావాలి సార్ అని చెప్తే బంజారా హిల్స్లో స్టూడియో రా అని చెప్తే వెళ్ళా. అప్పుడు కొడితే కొట్టాలరా 6 కొట్టాలరా అని సాంగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఏమైనా చేస్తావమ్మా అంటే అదే పాటకు నేను కూడా వేసిన. చాలా బాగా వేసావమ్మా, నా తరపున ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు డాన్సర్ కార్డు కావాలి సార్ అంటే సరే 2 days ఆగిరా అని చెప్తే పిలిపించారు. 2 days తర్వాత 50,000 ఇచ్చారు. ఎవరికి? అక్కడ ఉన్న పిఏకి. నెక్స్ట్ కట్ చేస్తే మా సినిమా డైరెక్షన్కి వెళ్ళిపోయారు. ఆ డబ్బులు ఎవరు తిన్నారో కూడా ఇంతవరకు తెలియదు. ఇంకా అప్పటి నుంచి కట్ చేస్తే నాకు కార్డు రాలే. తిరిగి నా రేపు అడిగితే ఎల్లుండి అడిగితే ఎన్ని సంవత్సరాలు అడిగినా కూడా కార్డు ఇవ్వలే. అట్లా ఏజ్ పెరిగిపోయింది, మొత్తం పెరిగిపోయింది. చక్రి గారు కూడా చనిపోయారు. తర్వాత డీ ప్రోగ్రాంలో చేసిన తర్వాత కొన్ని తెలిసిన ముంబైలో కొరియోగ్రాఫర్ కార్డు ఇస్తున్నారంటే డైరెక్ట్ ఒక పెద్దవాళ్ళు, నేను శ్రీమంజునాథ సాంగ్ చేసేవాడిని ఇట్లా నామాలు పెట్టుకొని. నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చి నీకేమైనా హెల్ప్ కావాలా బాబు అంటే సో నాకు కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నాను. 2.5 lakhs వాళ్ళు ఇచ్చారు నాకు. పోయి బాంబే పోయి కార్డు తెచ్చుకున్నా. కార్డు తెచ్చుకున్న తర్వాత కూడా ఇక్కడ మమ్మల్ని సాంగ్ చేయనిలే. ఎందుకని? బాంబే కదా, నువ్వు బాంబే కార్డు కదా. ఓకే, అలా చేస్తారన్నమాట. అంటే వాళ్ళ కంట పడితే వాడు కథమే. నేను ఒక్కడనే కాదు, ఒక హరినాథ్ రెడ్డి ఏంటి, ఒక సందీప్ మాస్టర్ ఏంటి, ఒక బెన్నీ మాస్టర్ ఏంటి, నేనేంటి, రాజు ఏంటి, సీను ఏంటి, కెవిన్ ఏంటి, అంతమంది. అందుకోసం మేము అందరం కలిసి తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ యూనియన్ పెట్టినాం. ఇవన్నీ జనాలకి అవపడవు, వినపడవు. ఏదో వీడేదో చెప్తున్నాడులే, మాకేం అవసరం, మీకు చెప్పాల్సిన అవసరం అది. అంటే ఇప్పుడు ఎవరెవరు అంటే మీరు అన్నారు కదా ఇట్లా తొక్కేస్తున్నారు అనేసి, ఇక పేర్లు అంటే ఇక అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఎట్లా ఉంటుంది అంటే ఎవడి పాపం వాడికి తగిలేసింది ఆల్రెడీ. అందరికి పాపం తగిలింది, అందరూ అనుభవించేశారు. ఇప్పుడు నేను ఇంకా మంచిగున్నా. నేను కొరియోగ్రాఫర్ కాకపోయినా కానీ సోషల్ మీడియాలో 10 మందికి హెల్ప్ చేస్తున్నా, 10 మందికి సపోర్ట్ చేస్తున్నా, 10 మందికి వీడియోలు చేస్తున్నా, డబ్బులు లేకపోతే డబ్బులు ఇస్తున్నా. నా అంత దానం నేను చేస్తున్నా. అంటే ఏం పాపం తగిలింది? ఎవడు పెద్ద కాలేదు. ఇప్పుడు నేను నిన్ను నెడతా, నువ్వు పెద్ద అయితే కదా నాకంటే కావాలిగా. ఇప్పుడు నువ్వు నన్ను పడేసినావు, నాకంటే పెద్దోడు అయినావా? ఇటు నన్ను పడేసినావు, నువ్వు పెద్ద కాలే, అందరు సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఉన్నాడు, నన్ను తీసుకొచ్చి నాకు హెల్ప్ చేస్తా అని ఉన్నాడా? పాపం తగిలినట్టే. అది నేను చేసిన పాపమా వాళ్ళు చేసిన పాపమా అని కాదు. ఎప్పుడైనా మనకు చేతనైతే ఒకటికి హెల్ప్ చేస్తానా, లేకపోతే మూసుకోవాలి. నా ఇండస్ట్రీ, నా సిచ్యువేషన్లో అయితే నన్ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది కూడా నా మీద అన్యాయం చేశారు. మీరు ఎప్పుడు మాట్లాడారు రీసెంట్గా జానీ మాస్టర్తో? ఎలా ఉంటుంది మీకు? జానీ మాస్టర్ నాతో చాలా మంచిగా మాట్లాడతాడు. నేనంటే తనకి చాలా, నేను రేవ్ పార్టీలో కూడా ఆయన మీద జరిగినప్పుడు కూడా ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు అయిపోయిందండి. నేను ఇప్పుడు అంత పెద్ద కొరియోగ్రాఫరా కాలేను. ఆయనతో గొడవలు పెట్టుకుని, ఆయనతో చికా చేసుకుని లాభం ఏంటి? ఉన్న రోజులు మంచిగా ఉండాలి, పోయే రోజు మనం ఏం తీసుకోలేం, అవునా కదా? ఒక మంచి పేరు తప్ప అదే ఆలోచిస్తాం, అంతకుమించి వేరే ఏం లేదు. అంటే మంచి సపోర్ట్ చేయాలి అంతే. అది ఇప్పుడు ఆయన చెడు చేసినని తెలిస్తే ఆల్రెడీ ఆ చెడు చేసిన దానికి పోలీసు వాళ్ళు శిక్షిస్తారు, మనం ఏం చేయలేము. అంతే చేస్తే దేవుడు ఇవ్వాలా, అది పోలీసు వాళ్ళు ఇవ్వాలా, అంతకుమించి మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆయన మీద ఎలిగేషన్స్ పెట్టి, ఆయన మీద ఇది పెట్టి అది పెడితే మనకేమైనా వస్తుందా? వస్తే ఒక రోజు పేరు వస్తుంది అంతే. నెక్స్ట్ 5 రోజుల తర్వాత గుర్తే ఉంచుకోరు, ఇది అయిపోయి వేరే ఇష్యూ వచ్చి అంతే.